పాలన మొదలైంది, ప్రక్షాళన షురువైంది. అది కూడా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానమైన తిరుమల నుంచి. 4వ సారి సీఎంగా పదవి బాధ్యతలు తీసుకోగానే ఆయన ఆ 7 కొండల వాడిని దర్శించుకున్నారు. భక్తి భావం అలా మొగేగానే ఆయనలోని పాలకుడు నిద్రలేచాడు. ఈ 5 సంవత్సరాలు పరిపాలన తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి. ప్రక్షాళన, ప్రసాదాలు, క్లీనింగ్, లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరోధకాలు చేశారు. కదా నేను వస్తే పరదాలు కట్టే పరిస్థితి, ఇంకా హ్యాంగ్ ఓవర్ పోలేదు. పరదాలు కట్టేస్తున్నారు అంటే అలవాటు అయిపోయింది. రెండోది, మనుషులు వస్తే వాళ్ళకి హ్యాండిల్ చేయడం తెలియడం లేదు. మనుషులు వస్తే హ్యాండిల్ చేయడం తెలియదు కాబట్టి కర్ఫ్యూ పెట్టేయడం. కర్ఫ్యూ పెట్టేస్తే ఎవరు రారు, ఇంక నేనే వెళ్ళిపోవచ్చు, నేనే వచ్చేయచ్చు అన్నమాట. ఇలాంటి కల్చర్స్ అంతా చూస్తే చాలా బాధేస్తుంది. 5 ఏళ్లలో ఏదీ సరిగ్గా జరగలేదు. అన్నిటిలో అరాచకం, అవినీతి, ఏది సక్రమంగా లేదు. పాలకుడు తరహాలో అధికారులు కూడా తయారయ్యారు. ఇక మారాలి, ప్రక్షాళన జరగాలి. ఇక ముందు కూడా ఇలాగే ముందుకు సాగుతుందంటే ఇక నడవదు. ఏపీ నయా సీఎం చంద్రబాబు నాయుడు థాట్స్ ఇలా ఉన్నాయి. అందుకే ఆ తిరుమలేశుడి దర్శనం ముగియగానే ఫస్ట్ ఫోకస్ తిరుమల తిరుపతి దేవస్థానం పైన పెట్టారు. నిజానికి వైసీపీ పాలనలో తిరుమల కొండపై అనేక అంశాలు వివాదాస్పదమయ్యాయి. అన్యమత ప్రచారం కావచ్చు, పాలనాపరమైన నిర్ణయాలు కావచ్చు. పవిత్రమైన తిరుమల కొండను రాజకీయాలకు కేంద్రంగా మార్చడం, ఆఖరికి టీటీడీ చైర్మన్ పదవిని ఎవరికి అప్పగించాలన్న విషయాలు కావచ్చు. ఇలా చాలా అంశాలు వైసీపీ టీడీపీ నేతల మధ్య డైలాగు వారికి కారణమయ్యాయి. అందుకే తన ప్రక్షాళనను తిరుమల కొండపై నుంచే మొదలు పెడతానంటున్నారు చంద్రబాబు. సో త్వరలోనే టీటీడీలో చాలా మార్పులు జరగబోతున్నాయని తెలుస్తోంది. వైసీపీ హయాంలో పాతుకుపోయిన అధికారులకు స్థానచలనం తప్పదని క్లియర్ కట్గా అర్థమవుతోంది. అంతేకాదు, ఆ స్థానాల్లో టీడీపీ నేతలు, చంద్రబాబుకు అనుకూలమైన అధికారులు కొలువు తీరబోతున్నారు. ఇది తిరుమల అంశం. ఇక సీఎంగా ఛార్జ్ తీసుకున్న సమయం నుంచి తనలోని రూలర్ని నిద్రలేపారు చంద్రబాబు. 1 కాదు, 2 కాదు, ఏకంగా 5 ఫైల్స్ పై సంతకం చేశారు చంద్రబాబు. తొలి సంతకం మెగా డిఎస్సి. తాను అధికారంలోకి రాగానే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ పై తొలి సంతకం చేస్తానన్నారు చంద్రబాబు. ఇక ఇచ్చిన మాటకు అనుగుణంగానే ఆయన తొలి సంతకం చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే డిఎస్సినిచ్చింది. ఇప్పుడు దీన్ని సవరించి కొత్త ప్రకటన విడుదల చేయనుంది కూటమి ప్రభుత్వం. ఇక రెండో సంతకం విషయంకొస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. ఈ యాక్టుకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారంలో జోరుగా ప్రచారం చేశారు చంద్రబాబు. వైసీపీ పెద్దలు ఈ యాక్ట్ని అడ్డం పెట్టుకుని భూములు దోచుకుంటున్నారని ఆరోపించారు. అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తానన్నారు. చెప్పినట్టుగానే ఆ చట్టాన్ని రద్దు చేస్తూ సంతకం చేశారు. ఇక మూడో సంతకం పెన్షన్ 4000కు పెంపుపై. వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న 3000 రూపాయల కంటే 1000 రూపాయలు ఎక్కువగా ఇస్తామని ఎన్నికల వాగ్దానం చేశారు చంద్రబాబు. అది కూడా ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని అన్నారు. ఇచ్చిన మాటకు అనుగుణంగానే ఏప్రిల్ నుంచే పెంచిన పెన్షన్ డబ్బును పంపిణీ చేయాలని నిర్ణయించారు చంద్రబాబు. అదే ఫైల్పై సంతకం చేశారు. ఇక 4వ సంతకం అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడం. టీడీపీ హయాంలో 5 రూపాయలకే భోజనం అందించేలా అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 183 క్యాంటీన్లు నడిచేవి. కానీ వైసీపీ ప్రభుత్వం వీటిని తొలగించింది. ఇప్పుడు మళ్లీ వీటిని ప్రారంభిస్తూ నిర్ణయం తీసుకుంటూ ఆ ఫైల్పై సంతకం చేశారు చంద్రబాబు. 5వ సంతకం స్కిల్ సెన్సస్. నిరుద్యోగం ప్రస్తుతం ఏపీలో అత్యంత కీలకమైన సమస్య. అసలు ఎంతమంది ఉన్నత విద్యను అభ్యసించారు, ఎంతమందికి ఉద్యోగాలు లేవు, ఎవరి నైపుణ్యాలేంటి, ఈ లెక్కలను తేల్చేందుకు స్కిల్ సెన్సస్ను చేపట్టనుంది ఏపీ ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఫైల్పై 5వ సంతకం చేయనున్నారు చంద్రబాబు. ఈ సెన్సస్ ద్వారా వచ్చిన డేటా ఆధారంగా ఎవరికి ఎలాంటి నైపుణ్యంలో శిక్షణ అవసరమో దాన్ని అందించి నిరుద్యోగాన్ని రూపుమాపాలని అనుకుంటోంది
చంద్రబాబు సర్కారు. ఇవి పాలనాపరమైన నిర్ణయాలు. ఇక గత ప్రభుత్వంలోని అవకతవకలను తవ్వితీయడం కూడా పక్కా అంటున్నారు చంద్రబాబు. కక్ష సాధింపు చర్యలు ఉండవని చెబుతూనే తప్పు చేసిన వారిని మాత్రం వదిలిపెట్టేది లేదని చెప్తున్నారు. అంటే వైసీపీ హయాంలో తప్పులు చేసిన అధికారులు కావచ్చు, నేతలు కావచ్చు, వదిలిపెట్టేది లేదని మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. ప్రజాస్వామ్యం కోసం పోరాడి నిద్రపోని రాత్రులు, కోర్టు చుట్టూ దిగే పరిస్థితి, మీ మనోభావాలు వాస్తవాలను కూడా చెప్పలేని దుస్థితి మీరు అనుభవించారు. రాజకీయ పార్టీ నాయకులు, రాజకీయ పార్టీ కార్యకర్తలు విపరీతమైన క్షోభ అనుభవించారు. సాటర్డే వస్తే ఎక్కడ ప్రొక్లేన్ వస్తుందో, లేకపోతే ఎక్కడ 41 కేసులు పెట్టి అరెస్ట్ చేసేస్తారు అందరూ భయపడిన రోజులు, నిద్ర లేని రోజులు. ఇప్పుడు ఎక్కడ చెట్లు నరికే పని లేదు, అర్థాలు కట్టే పరిస్థితి లేదు, లేకపోతే ప్రొక్లేన్ పంపించే పరిస్థితి లేదు. కానీ ప్రజాపాలన స్టార్ట్ అయింది. సో అటు పాలన, ఇటు ప్రక్షాళన ఏ విషయంలోనూ తగ్గేదే లే అంటున్నారు చంద్రబాబు. అంటే ముందు ముందు మరిన్ని బ్రేకింగ్ న్యూస్లు చూడబోతున్నాం మనం. అది పాలనాపరమైన విషయాల్లో కావచ్చు, కేసుల నమోదు విషయంలోనూ కావచ్చు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.